ఇంగ్లీష్ 4th లెసన్ వర్క్ బుక్ ఎ బేల్ ఆఫ్ 5. ఈ క్వశ్చన్స్ అనేది పోయం నుంచి డైరెక్ట్గా ఇచ్చారండి. వాట్ డిడ్ ద 2 baby turtles do? Crawl. Did the 3 turtles swim in the sea? No. How did the 4 turtles go into the sea again? Dive. Where were all the 5 turtles finally in the sea? ఇవేమో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ యాడ్ ఆర్ ఎస్ ఆర్ ఈఎస్ వన్ ఆర్ మెనీ ఫార్మ్స్ ఇచ్చారు, వన్ ఫార్మ్స్ ఇచ్చారు, మనం మెనీ ఫార్మ్స్ రాయాలి. బీ బీస్, సీల్ సీల్స్, కార్ కార్స్, యాంట్ యాంట్స్, బల్బ్ బల్బ్స్, బుక్ బుక్స్, నంబర్ నంబర్స్, హార్స్ హార్సెస్, బాటిల్ బాటిల్స్, పెన్ పెన్స్, సన్ సన్స్, క్లాస్ క్లాసెస్, కిస్ kisses, soap soaps, bus buses, tap taps. ఇలా ప్రతి వాటికి మెనీ ఫార్మ్స్ అనేవి రాసుకుంటూ వెళ్ళాలండి. ఎస్ యాడ్ చేయాలా ఈఎస్ యాడ్ చేయాలో కూడా ఒకసారి చూసుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆపోజిట్స్ ఇచ్చారు. దేర్ హియర్, ట్రూ ఫాల్స్, గో మూవ్, స్టిల్ మూవ్, అలోన్ టుగెదర్, ఫైండ్ లాస్. Unscramble words. Sea, dive, river, pond, water, land, turtle, swim. ఇక్కడ చూడండి, వన్ ఫార్మ్స్ మెనీ ఫార్మ్స్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. మ్యాచింగ్ చేయాలి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. పిక్చర్ చూసి పిక్చర్ నేమ్ రాస్తే సరిపోయిద్దండి. అండ్ బ్లెండ్ కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టాలి. గ్రేప్స్, ఫ్రాగ్, క్లౌడ్స్, క్లౌన్, బ్రెడ్, స్వాన్. సెంటెన్సెస్ రాయాలండి. వన్ ఫార్మ్ మెనీ ఫార్మ్లో పైన వన్ ఫార్మ్ రాయాలి, కింద మెనీ ఫార్మ్ రాయాలి. సో దిస్ ఈజ్ ఎ టర్టిల్, ఇట్ హ్యాస్ 4 flippers. దిస్ ఈజ్ ఎ బుక్, ఇట్ హ్యాస్ మెనీ పేజెస్. దిస్ ఈజ్ an umbrella, it has many dots. This is a keypad, it has many keys. This is a cake, there are 5 candles on it. Write some more words with the same initial blend as the given word. ఒక బ్లెండ్ ఇచ్చారు ఇక్కడ. ఎస్టీ మీద ఇంకో 5 words అలా రాయమన్నారు. ఎస్సీ మీద ఒక 5 words రాయాలి. ఎస్ఎం మీద 5 words రాయాలి. ఇలా ఇనీషియల్ బ్లెండ్స్తో ఒక 4 words, ఆల్రెడీ 1 word ఇచ్చాడు, ఇంకో 4 words అనేది మనం రాయాలండి.